ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్. కొత్త రకం ఐడి కార్డులు తప్పనిసరి, వెంటనే ఇలా చేయండి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుస్తుందా. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా రీలోకి వెళ్ళిపోదామండి. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఫార్మర్ ఐడి ప్రాజెక్టు అమలుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ ప్రాజెక్టు కింద ప్రతి రైతుకు 11 నంబర్ల యూనిక్ ఐడెంటిటీ అయితే కేటాయించి వారికి ఉన్న భూమి రకం, సాగు, వ్యక్తిగత వివరాలు డిజిటల్ రూపంలో ప్రభుత్వం నమోదు చేయనుంది. ఇప్పటికే అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు ఏఈఓకు శిక్షణ ఇచ్చినట్లు ప్రభుత్వం మే 5 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా మనకు రేపటి నుంచి ప్రారంభించనుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో అమలవుతున్నటువంటి ఈ పథకం ద్వారా వ్యవసాయ రంగంలో డిజిటల్ విప్లవం రానుందని అధికారులు అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏమిటి ఈ ఫార్మర్ ఐడి అంటే? ఫార్మర్ ఐడి అనేది రైతులకు అందించే డిజిటల్ గుర్తింపు కార్డు. ఇది ఆధార్ కార్డుతో లింక్ అయి ఉంటుంది. ఈ 11 అంకెల ఐడిలో రైతు పేరు, ఆధార్ నెంబరు, మొబైల్ నెంబరు, పట్టాదారు పాస్ పుస్తక వివరాలు, భూమి రకం, ఎర్ర నెల లేదా నల్ల నెల, తరి, మెట్ట, సర్వే నెంబర్లు, సాగు చేసినటువంటి పంటలు తదితర సమాచారం నమోదు చేస్తారు. ఈ ఐడి ద్వారా రైతుకు సాగు వివరాల చిట్టా అంతా ఒక క్లిక్తో తెలుసుకోవచ్చు. కేంద్రం అమలు చేసిన పీఎం కిసాన్ నిధి, సాయిల్ హెల్త్ కార్డు, ఫసల్ బీమా యోజన వంటి పథకాలు ఇది తప్పనిసరి కానుందన్నమాట. ఈ ఐడి కార్డు కనుక లేకుంటే రైతులకు ఇకపై ఈ పథకాలు ప్రయోజనాలు లభించవు. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న రైతు భరోసా, రైతు బీమా వంటి పథకాలు కూడా ఈ ఫార్మర్ ఐడి అవసరం లేదని, అంటే పథకాలకు ఈ ఫార్మర్ ఐడి అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ అయితే స్పష్టం చేసిందనమాట. మే 5 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఏఈఓలు రైతుల నుంచి వివరాలు సేకరించే ప్రక్రియ ప్రారంభిస్తారు. రైతులు ఆధార్ కార్డు, పట్టాదారు పాస్ పుస్తకం, మొబైల్ నెంబర్, స్థానిక ఏఈఓనైతే సంప్రదించాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇక అలాగే భూమి వివరాలు, సాగు చేసినటువంటి పంటల సమాచారాన్ని అందించాలి. ఈ వివరాలు వ్యవసాయ శాఖ రూపొందించిన ప్రత్యేక యాప్లోనైతే నమోదు చేస్తారు. యాప్లో వివరాలు ఎంటర్ చేసిన తర్వాత రైతు మొబైల్కు ఓటీపీ అయితే వస్తుంది. ఈ ఓటీపీని యాప్లో నమోదు చేయగానే 11 అంకెల ఫార్మర్ను ఐడి జనరేట్ అయితే అవుతుందన్నమాట. ఫార్మర్ ఐడి ప్రయోజనాలు ఇవి. ఫార్మర్ ఐడి ద్వారా కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రయోజనాలు వేగంగా, పారదర్శకంగా అందుతాయి. ప్రకృతి విపత్తుల సమయంలో ఐడి నెంబర్ ఎంటర్ చేస్తే రైతు సాగు వివరాలు తెలుస్తాయన్నమాట. పదే డాక్యుమెంట్లు సమర్పించాల్సిన అవసరమే లేదు. పేపర్ వర్క్ లేకుండా ఒకే ఐడితో అన్ని సేవలు అయితే అందుబాటులోకి వస్తాయి. వ్యవసాయ విధానాల రూపకల్పనలోనూ ఈ డిజిటల్ డేటా సర్కారు సహాయపడనుందన్నమాట. రాష్ట్రంలో 70 లక్షల పైగా రైతు భరోసా డేటా ప్రకారం రాష్ట్రంలో 70 లక్షలకు పైగా రైతులు అయితే ఉన్నారు. వీరిలో దాదాపు 32.11 లక్షల మంది ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. దేశవ్యాప్తంగా పీఎం కిసాన్ లబ్ధిదారులకు 10.09 కోట్ల మంది ఉండగా ఇప్పటివరకు 5.82 కోట్ల మంది రైతులకు ఫార్మర్ ఐడిని అయితే అందించినట్లు అధికారులు అయితే చెప్తున్నారన్నమాట.